హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం డ్రెస్కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలన్నది చూపిస్తానండి. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, డ్రెస్ది అటు ఇటు జరిగిపోద్ది, పెద్దది నేను స్టిచ్ చేయలేను అన్న అపోహలో ఉంటారు. ఇప్పుడు చూడండి, షోల్డర్ కట్స్ మధ్యలోని సెంటర్ కట్స్ అన్ని సమానంగా పట్టుకొని ఒకదాని మీద అంటే ఒరిజినల్ మీద రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని ఇలా పరుచుకోవాలి. డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ వాష్ చేయవలసిన అవసరం లేదండి, మామూలుగానే మనం కటింగ్ చేసేయచ్చు. ఎందుకంటే కింద మనం క్లోజ్ చేయం కాబట్టి సింక్ అయినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సరేనా? ఇప్పుడు ఇలా సమానంగా పట్టుకున్నప్పుడు పైన షోల్డర్ అంచులు పర్ఫెక్ట్గా పట్టుకొని సైడ్ నున్న ఆర్మ్ రౌండ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా ఫస్ట్ చూసుకుని మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ షోల్డర్ కట్టు, సెంటర్ కట్టు, లైనింగు, ఒరిజినల్ పీసు రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవో చూసుకుని ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర చూస్తున్నారు కదా, ఒరిజినల్ లైనింగు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. లైనింగ్ పైకి రాకుండా ఒరిజినలే పైకి ఉండేటట్టు చూసుకోవాలి, అంటే బయటకు రాకుండా. సరేనండి, అంటే లైనింగ్ ఉన్న దగ్గర కంపల్సరీగా ఒరిజినల్ పీస్ అన్నది ఉండాలి. ఇప్పుడు ఏ పిన్నులు లేకుండానే చూడండి ఇలా పట్టుకొని ఫస్ట్ వదలకుండా ఇలా షోల్డర్ని ఎంతవరకు షోల్డర్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర మళ్ళీ ఒకసారి సరి చేసుకుని ఇలా చేత్తో చూసారు కదా, అరిచేత్తో నేను ఇలా పట్టుకుంటున్నాను, అలాగని టైట్గా కూడా కాదు. ఆ తర్వాత ఇటువైపు అంచు, ఈ అంచుకి లైనింగ్ వచ్చేటట్టు పట్టుకొని మిషన్ మీద మనం ఇలా సాఫ్ట్గా పరుచుకుంటూ చూసారు, కొద్ది కుట్టిన తర్వాత మళ్ళీ పరుచుకోవాలి. మళ్ళీ కుట్టిన తర్వాత పైకి క్లాత్ని జరుపుకోవాలి, ఎందుకంటే ఇటువైపు పైకి వెళ్తుంది, అటువైపు కింద ఉంటుంది కదా. అలా ఈ చివరి వరకు వచ్చిన తర్వాత ముందే ఈ అంచు కుట్టేస్తే పర్లేదు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఇక్కడ నుంచి ఒక పావించి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో పావించి ఫోల్డ్ చేసి నేను ఇలా కుట్టుకుంటున్నాను. ఇది ముందే మీరు స్టిచ్చింగ్ చేసి తర్వాత లైనింగ్ అటాచ్ చేసినా సరే పర్వాలేదు, లేదంటే అక్కడికక్కడ ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇటువైపు ఇలా పెట్టినప్పుడు ఇలా అందంగా ఇలా పరుచుకుని కింద నుంచి కుట్టుకుని రావాలి. ఇటువైపు కింద నుంచి స్టిచ్ చేస్తే ఇప్పుడు మీకు ముడతలు అవి రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా పరుచుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కదలకుండా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. కుర్తీలు అన్ని మోడల్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ తరపు నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి, కుర్తీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే కనుక ఏ మోడల్స్ నేర్పిస్తాను ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అన్నవి చెప్తాను. 6 రకాల మోడల్స్ అన్నవి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న చిన్న విషయాలు కూడా అన్ని రకాల మోడల్ కటింగ్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. సరేనండి, స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన ఒరిజినల్ పీస్ని ఇలా కట్ చేసేసి తీసేసుకో. అలాగే హ్యాండ్, అలాగే రెండో పార్ట్ కూడా జాయింట్ చేసుకుంటే ఈజీగా మీకు డ్రెస్ స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది. సెంటర్ కట్ ఇలా పెడితే మీకు నెక్ స్టిచ్ చేసేటప్పుడు హెల్ప్ అవుద్ది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.